ఒక రూపాయి కాయిన్ తలరాతనే మార్చేస్తుంది, జీవితాలను తలకిందులు చేస్తుంది. అలాంటిది నిష్ఠగా అమ్మవారికి మొక్కి ఆమె పాదాల చెంత అంటించిన రూపాయి కాయిన్ తిరిగి వారి చేతిలో పడితే చాలు, ఇక ఆ భక్తుడి దశ తిరిగినట్టే. అదే రూపాయి బిల్ల చేతిలో పడకపోతే మాత్రం ఆ భక్తుడికి అమ్మవారి కటాక్షం లేనట్టేనని భక్తుల విశ్వాసం. అసలు రూపాయి ఏంటి, అది చేతిలో పడడం ఏంటి, ఏం అర్థం కావడం లేదు కదా. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే, కథ ఏంటో తెలుసుకోవాల్సిందే. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలోని పోలేరమ్మ గుడి ఎంతో ప్రత్యేకం. ఈ ప్రాంత ప్రజలకు కొంగు బంగారమే విరాజిల్లుతుంది. ప్రతి ఆదివారం వందల కొద్దీ వచ్చే భక్తులతో ఆ ప్రాంతం అమ్మవారి నామస్మరణతో మారుమోగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయానికి ఓ ప్రత్యేకమైన మహిమ ఉంది. దాదాపు 3 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పుడు 3 జిల్లాల భక్తులను ఆకర్షిస్తోంది. కారణం, ఇక్కడి అమ్మవారికి నిష్ఠగా పూజలు చేసి మొక్కుకుంటే చాలు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మేమందరం మధ్యలూరు నుంచి వస్తున్నాము. దర్శనం చేసుకొని మన కోరికలు చెప్పుకుంటే తీరుతుందనే నమ్మకంతో మేము ఈ రోజు కామేపల్లి వచ్చాము. మనము ఏదైనా మనసులో బలంగా కోరుకొని ఆ టెంపుల్ మీద అక్కడ కాయిన్ పెడితే అది మన చేతిలో పడుతుంది. మనం వెయిట్ చేయాలి. మన కోరిక కానీ తీరుతుంది అనుకుంటే అది డెఫినెట్లీ మన చేతిలోకి వస్తుంది. అయితే ఇక్కడ అమ్మవారికి భక్తులు మొక్కుకోవడం కూడా కొంచెం విచిత్రంగా ఉంటుంది. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారి పాదాల చెంతన ఉన్న గోడకు రూపాయి కాయిన్ను అంటిస్తారు. అలా అంటించిన రూపాయి బిల్ల తిరిగి భక్తుల చేతిలో పడితే ఇక వారు కోరుకున్న కోర్కెలు తీరిపోయినట్టేనని నమ్ముతారు. ఇది కూడా 5 నిమిషాల లోపే జరగాలి, లేదంటే ఆ భక్తునికి అమ్మవారి కటాక్షం లభించలేదని అంటుంటారు. వినడానికి వింతగా, చూడటానికి విచిత్రంగా ఉన్నా ఇక్కడి భక్తులను మాత్రం ఈ రూపాయి కాయిన్ మహిమ విశేషంగా ఆకట్టుకుంటుంది. మొదట్లో గుడి వెనుక ఉన్న అమ్మవారి విగ్రహం వద్ద ఉన్న చిన్న గోడకు రూపాయి కాయిన్ పెట్టడంతో అవి అంటుకుంటున్నాయట. దీంతో భక్తులు మెల్లమెల్లగా అమ్మవారి పాదాల వద్ద ఉన్న గోడకు రూపాయి కాయిన్ అంటిస్తూ కోర్కెలు కోరడం మొదలుపెట్టారు. అలా కోరుకున్న భక్తుల కోర్కెలు తీరడంతో అప్పటి నుంచి భక్తులు ఇది అమ్మవారి మహిమగా నమ్మడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి భక్తులు అలా రూపాయి కాయిన్ అమ్మవారి పాదాల వద్ద పెట్టడం, అలా చేతిలో పడిన కాయిన్ను అమ్మవారి కటాక్షానికి గుర్తుగా భావించడం ఆనవాయితీగా వస్తోంది. సంతానం లేని మహిళలు సంతానం కలగడానికి, చదువుల్లో మంచి ఫలితాలు రావాలని విద్యార్థులు, ఉద్యోగాలు రావాలని నిరుద్యోగులు, ఇలా రకరకాలుగా భక్తులు అమ్మవారికి తమ కోర్కెలను నివేదిస్తుంటారు. తమ కోర్కెలు తీరగానే అమ్మవారి చెంతకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. పొంగళ్లతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. అదే అమ్మవారి చెంత పెట్టిన రూపాయి కాయిన్ చేతిలో పడని భక్తులు మాత్రం మళ్లీ ఆలయానికి వచ్చి పోలేరమ్మ కటాక్షం కోసం ప్రయత్నిస్తారు. అమ్మ కృపతో సంతానం కలిగిన భక్తులైతే పిల్లలతో కలిసి ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక వ్యాపారాల్లో వృద్ధి చెందిన భక్తులు ప్రతి ఏడాది తమకు వచ్చిన లాభాల్లో అమ్మవారి ఆలయ అభివృద్ధికి కొంత సమర్పిస్తుంటారు. అమ్మవారి మహిమను తెలుసుకున్న భక్తులు కామేపల్లి గ్రామానికి క్యూ కడుతున్నారు. ఆదివారం వస్తే చాలు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. రూపాయి మహిమతో తమ కోర్కెలు తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. తమ మీద అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నారు.